అందరికీ నమస్తే. న్యూస్ లైన్ శంకర్ గౌడ్ గురించి నేను ఒక వార్త చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే ఎవరికి బయటికి రాలే ఇంకా ప్రపంచానికి, అట్లా జరిగింది ఒకటి. సరే, ఆయన ఒక కేసులో అరెస్ట్ అయ్యిండు. ఒక మహిళ ఆయన మీద కేసు పెట్టింది. దానిలో ఆయన అరెస్ట్ అయ్యిండ్రు, రిమాండ్ చేసిండ్రు, జైలుకు పోయిండు. తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇదంతా అంబర్పేట పోలీస్ స్టేషన్లో జరిగింది. అంబర్పేట పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఇదంతా జరిగి ఒక 4-5 రోజులు అవుతుంది, జరిగిపోతూ ఉంది. కానీ రాత్రి ఉన్న ఫలంగా ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. 3 days కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు, అంబర్పేట పోలీస్ పరిధిలో ఉన్నాడు. అయితే ఇదంతా ఉండగానే బంజారాహిల్స్లో న్యూస్ లైన్ ఆఫీస్ మొత్తం ఖాళీ చేసేసిండ్రు పోలీసులు, మొత్తం తీసేసిండ్రు. చూపిస్తా మీకు అసలు ఎట్లయింది, ఏం కథ, వాళ్ళ ఎంప్లాయీస్తో కూడా మాట్లాడదాం, అవసరమైతే పోలీసులకు కూడా ఫోన్ చేద్దాం. న్యూస్ లైన్ ఆఫీస్ మొత్తం పోలీసులు అంత దౌర్జన్యంగా ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది మాత్రం ఇప్పటిదాకా సమాధానం లేదు. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, సబ్స్క్రైబర్స్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి అని అడుగుతున్నా. ఇక సబ్జెక్ట్లోకి పోదాం. న్యూస్ లైన్ శంకర్ మీకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు. న్యూస్ లైన్ శంకర్ దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వార్తలు చెప్తూ ఉన్నారు. రోజు మార్నింగ్ టైం గుడ్ మార్నింగ్ తెలంగాణ అని చెప్పి పేపర్లో వచ్చిన వార్తలు చదువుతారు. సో పేపర్లో వచ్చిన వార్తలే సాయంత్రం దాకా నడిపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు చేస్తారు, అన్నీ చేస్తారు, మీకు అందరికీ తెలుసు. ఒక ప్రజాగొంతుగా ఉన్నాడు ఆయన మీద. అంతకుముందు అటాక్ జరిగింది, రకరకాలు ఏవో జరిగినాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఆయన మీద మరి ఎవరు కావాలని పెట్టినరు, ఎవరు కావాలని చేస్తున్నారు ఇదంతా అనేది అయితే తెలుస్తలేదు. కానీ నేను మీకు విజువల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వాళ్ళ ఆఫీసు మొత్తం పోలీసు వాళ్ళంతా ఎత్తుకపోయిన తర్వాత ఇట్లా ఉంది. ఈ పైన డెస్క్టాప్లు మాత్రమే ఉన్నాయి, సిపియూలు మొత్తం ఎత్తుకపోయినారు. తర్వాత ఇట్లాంటిది ఒక స్క్రీన్ ఉంటుంది కదా, పొద్దుగాల కూడా వార్తలు చదివేది శంకర్, అట్లాంటి స్క్రీన్ కూడా తీసుకుపోయినారు. తర్వాత కెమెరాలు ఎత్తుకుపోయారు. కెమెరాలతో ఏం పని కూడా తెలియదు, కెమెరాలు తీసుకుపోయినారు, స్టాండులు తీసుకుపోయినారు. అక్కడ ఏమీ లేదు, ఇంకా ఇవే ఈ కుర్చీలు. ఇక కింద చూడండి, ఎక్కడ ఒక దాని కూడా సిపియూ లేదు. ఇన్ని సిపియూలు మొత్తం ఎత్తుకుపోయారు. ఎందుకంటే ఒక పేపర్ కూడా నడిపిస్తారు కదా, ఒక డైలీ ఈ పేపర్ కూడా నడిపిస్తాడు. ఆ పేపర్ ఉంది, ప్లస్ కాబట్టి కొంత కంప్యూటర్స్ అవి కూడా ఎక్కువనే ఉన్నాయి. బట్ మొత్తం అన్ని చాంబర్లు వేసి బంజారాహిల్స్లో ఉంటుంది వీళ్ళ ఆఫీస్. ఇంకా ఈ కుర్చీలు అవి కూడా ఎత్తుకపోతే అయిపోయేది. ఎట్లా ఎత్తుకపోయింది తెలుసా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇంకో ఈ టాటా ఏస్ తీసుకుపోయినారు. ఎవరంటే బంజారాహిల్స్ పోలీసులు అంట. టాటా ఏస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. కాబట్టి ఇగో ఈ టాటా ఏస్ తీసుకొచ్చి టాటా ఏస్లో మొత్తం వేసుకొని పోయినమాట. అదేదో ఇల్లు ఇట్లా ఖాళీ చేస్తే మొత్తం సామాన్ అంతా టాటా ఏస్లో వేసుకొని పోతాం చూడు, అట్లా పోలీసు వాళ్ళు వాళ్ళ ఆఫీసులో ఉన్న సామాన్ మొత్తం, ఆఫీసులో ఇవ్వలేరు, ఎంప్లాయీస్ అందరినీ పక్కన కూర్చోబెట్టిరంట. వాళ్ళ ఫోన్లు మొత్తం గుంజుకున్నారంట. మీరు ఎవరు లేవద్దు, మాట్లాడొద్దు అని చెప్పి బెదిరించారట. రాత్రి పోలీస్ స్టేషన్ దాకా పోయినారు వాళ్ళందరూ. ప్రభాకర్తో ఒకసారి మాట్లాడితే మనకు కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది, ఏమైంది అసలు. ప్రభాకర్ కొద్దిగా గట్టిగా మాట్లాడవా, వినిపిస్తలేదు సౌండ్. ఇప్పుడు మాట్లాడు. చెప్పండి. రైట్. అదే నేను వీడియోస్ చూసిన, ఈ శంకర్ వాళ్ళ ఆఫీస్ మొత్తం పోలీసు వాళ్ళు తీసుకుపోయారు కదా, అన్ని మొత్తం ఖాళీ చేసి తీసుకుపోయినట్టుగా అనిపిస్తుంది చూస్తే. ఏమైంది అసలు, ఎప్పుడు జరిగింది, ఎట్లా? నిన్న వచ్చారా నా ఆఫీస్ కి, నిన్న సాయంత్రం పూట శంకర్ ని తీసుకొని వచ్చారు, కస్టడీ తీసుకున్నారంట. కస్టడీ తీసుకున్నామని నిన్న సాయంత్రం తీసుకొని ఆఫీస్ కి వచ్చారు. ఆల్మోస్ట్ 4:30 టైంలో 15-20 మంది పోలీసులు వచ్చారు. వచ్చి మీ ఎంప్లాయీస్ అంతా మనలో లేడు కదా, మీ ఎంప్లాయీస్ అందరం కలిసి మేము పని చేసుకుంటున్నాము. సడన్ గా వచ్చేసి మనందరినీ బయటకు పంపించేసి మనల్ని లోపల కూర్చోబెట్టేసి కూర్చొని అక్కడనే కూర్చొని ఉన్నారు. అన్ని చెక్ చేసిరు, ఆఫీస్ అంతా చూసారు. వచ్చి అంతా ఆఫీస్ అంతా తిరిగి చూసి లాస్ట్ కి ఇక మనల్ని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు లోపల. వాళ్ళు ఏం మాట్లాడారో మనకి వినిపించలేదు. ఆఫీస్ కి సంబంధించి, ఛానల్ కి సంబంధించి, అట్లనే ఛానల్ లాగిన్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకున్నారంట. అవన్నీ తీసుకొని ఛానల్ ఎట్లా అప్లోడ్ చేస్తారు, వీడియోలు ఏం చేస్తారు అవన్నీ కూడా చేసి చూపించమన్నారంట. అవన్నీ చేసి చూపించారు. వీళ్ళు ఎవరు అని మనం ఇక బయట అక్కడిక్కడ ఆరాధిస్తే, వాళ్ళు మన వచ్చిన కానిస్టేబుల్ వాళ్ళని ఆరాధిస్తే అంబర్పేట పోలీసులను టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు అని అన్నారు. అంబర్పేట వాళ్ళు అన్నారు, టాస్క్ ఫోర్స్ ఎవరు, అంబర్పేట సిఐ ఎవరు, మిగతా దాదాపు టోటల్ గా 20 మంది పోలీసులు వచ్చి అందరినీ మమ్మల్ని బయటనే కూర్చోబెట్టారు. ఎంప్లాయీస్ అందరూ ఎంప్లాయీస్ అందరం బయటనే కూర్చున్నాం. అలా కొందరు అమ్మాయిలు కూడా ఉండే, అమ్మాయిలు వాళ్ళు ఈవినింగ్ 6 o'clock వాళ్ళ టైం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోవాలి షిఫ్ట్ అయిపోయి. వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా చాలా సేపటి దాకా ఆపిరు. అట్లే ఆపి 7 ఆ టైంలో సరే మీరు వెళ్ళిపోండి, వాళ్ళకి ఏం పని చేసేది లేదు, వెళ్ళిపోండి మీరు అని చెప్పి ఎంప్లాయీస్ ని పంపించేసారు. పంపించేస్తా నన్ను ఇంకొక 2-3 ఎంప్లాయీస్ ఆపిరు అక్కడే. అంటే ఇవి లాగిన్లు అవి ఏమైనా ఉంటే చెప్పడానికి ఉండాలి మీరు అది అని చెప్పి ఆపిరు. ఆపి ఆల్మోస్ట్ ఇంకో అరగంట అయిన తర్వాత శంకర్ని కూడా తీసుకెళ్లిపోయారు.
శంకర్ని తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరో కొత్త కొత్త వ్యక్తులు వస్తా పోతా ఉన్నారు. ఎవరు సైబర్ క్రైమ్ వాళ్ళు అంట, వాళ్ళు వీళ్ళు వస్తా పోతా ఉన్నారు. ఇంకా పోలీసులు కొత్త కొత్త వాళ్ళు వచ్చి పైకి వచ్చి వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏదేదో చెప్తారు, వాళ్ళకి ఇది సీజ్ చేయాలి, అది సీజ్ చేయాలి, అట్లా అట్లా అని చెప్పుకుంటా వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు, చేసిర్రు, అయిపోయింది. లాస్ట్ ఇక ఒకరెవరో అడ్వకేట్ వచ్చింది పైకి రాగానే నడు నడు అయిపోయింది అనమాట. మొత్తం కిందికి వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళంతా. ఒక్క ఎస్ఐని మాత్రం పైన అట్లా మెల్లగా ఉన్నట్టుగా అట్లా ఉంచేసి మిగతా అంతా కిందికి వెళ్ళిపోయి మమ్మల్ని కూడా అక్కడే ఆపేసారు. పోయేసరికి అందరు కిందనే ఉన్నారు, పోలీసులు అంతా కిందనే ఆఫీస్ బయట నిలబడ్డారు రోడ్ మీద. అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పైన ఉన్న ఆయన పైకి వచ్చిన ఆయన బంజారాహిల్స్ ఎస్ఐ అంట, సివిల్ లోనే ఉన్నాడు ఆయన కూడా. సివిల్ లోనే ఉన్నాడు. అప్పటికే అంటే చాలాసేపు అయింది ఆపబట్టి ఇక ఫోన్ లని పక్కకు పెట్టేసారు మరి లాక్కుని ఎంప్లాయీస్ అందరివి. అందరి పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ప్లస్ ప్రాపర్ ఎక్కడ ఊరు పేరు, అడ్రస్ కూడా రాసుకున్నారు అందరివి. మా ఎంప్లాయీస్ అందరివి రాసుకొని అది చేసారు. ఇక అప్పటికి నాకు లేట్ అయిపోయింది, ఫోన్లు పక్కన పెట్టేసారు, ఫోన్లు తినేస్తలేరు. నాకు ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి అర్జెంట్ పని ఉందని చెప్పి నేను బయటకు వచ్చేసిన. కాసేపటికే మళ్ళా బంజారాహిల్స్ పోలీసు వాళ్ళు చాలా మంది వచ్చారంట, ఒక టాటా ఏస్ తీసుకొని. మన పిల్లలు చెప్తున్నది ఏంటంటే అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారన్న కొందరు పిల్లలు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చి పైకి వచ్చి అన్ని ఒక 2 కెమెరాలు ఉంటాయి, కెమెరాలు ఒక 20 వరకు సిస్టమ్స్ ఉంటాయి, సిపియూలు అన్ని మానిటర్లు ఉంచేసి సిపియూలు, స్క్రీన్ ఉంటది మనది, ఆ స్క్రీన్ విత్ స్టాండ్ అది కూడా తీసుకెళ్లిపోయారు. తీసుకుపోయేటప్పుడు ఇక బెదిరించారట మనల్ని, పిల్లల్ని. ఎక్కడిరా మీకు ఇవన్నీ ఎట్లా వచ్చినాయిరా, అదిరా ఇదిరా అనుకుంటే ఇక రారా పోరా అన్నట్టుగానే మాట్లాడి పిల్లలతోని చేసిరంట, బిహేవ్ చేసిర. ఆల్మోస్ట్ ఇది అయ్యేసరికి 11-11:30 టైంలో ఈ తీసుకుపోయే కార్యక్రమం నడిచింది. నైట్ ఎందుకంట ఏం కేసు అంట? ఇప్పుడు అక్కడ అంబర్పేటల పోలీస్ కేసు గురించి తెలుసు, ఆ కేసుకు ఆఫీసులో ఎత్తుకపోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఏందంట అంటే మేము వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు అదే చెప్పారు, మీరు ఏం బయటికి ఫోన్లు చేసి అది చేసి హడావిడి చేసి ఏది చేసినా మంచిగా ఉండదు. ఇది ఆల్రెడీ అంబర్పేట పిఎస్ లో వేరే కేసు ఉంది, ఆ కేసులో మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చినాం ఇక్కడికి. ఏం లేదు, నేను చూసిన ఆర్డర్లో కస్టడీ ఉంది కానీ ఆఫీస్ వచ్చి కాల్ చేయాలని ఏం లేదే. మరి అట్లా వచ్చి మరి బంజారాహిల్స్ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మాకు అర్థమైందంటే, మాకు ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే బంజారాహిల్స్ కేసు లో ఇంకొక కొత్త కేసు పెట్టారు. యూట్యూబ్ ఛానల్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని నిన్న సాయంత్రం నైట్, అంటే ఈ ఖాళీ చేయడానికి ఒక అరగంట ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరు అనేది మనకు తెలుసు. ఏం నడుస్తుంది న్యూస్ లైన్ లో? మామూలుగా బయటికి మాకు అందరు కనిపించి ఆ పేపర్ చదివే వార్తలైనా ఇంకేమైనా ఉంటుందా? పేపర్ చదివి మామూలుగా వీళ్ళే బయట మనం ఏదో పెట్టి రోజు అది చేసి దుష్ప్రచారం అన్నారు కదా మీరు, అందుకని అడుగుతున్నా. మార్నింగ్ న్యూస్ ఒకటి ఉంటది శంకర్ చేసేది, ఆయన లేడు కాబట్టి ఎంప్లాయీస్ గా మేము చేయాలి కాబట్టి నేను ఇంకో 2-3 ఉన్నాం కాబట్టి మేము చేస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ గా చేయాలి డ్యూటీ, ఆయన లేడు కాబట్టి మేము చేయాలి, తప్పదు కాబట్టి మేము చేస్తా ఉన్నాం. మేము చేసినాం ఆ మార్నింగ్ న్యూస్ ఒకటి, మిగతా అన్ని కూడా మామూలుగా మనం పెట్టేటాన్ని కూడా పొలిటికల్ బయటలే ప్రెస్ మీట్లు అవి ఇవి వీళ్ళ పొలిటికల్ కంటెంట్. అంటే దుష్ప్రచారం అంటే మీరేమైనా క్రియేట్ చేస్తున్నారా లేదా ఉన్న వార్తలు చెప్తారా? పేపర్స్ అయినా ఇప్పుడు మన పేపర్ కూడా ఉన్నది, అందులో కూడా దుష్ప్రచారం అంటే వాటికి సంబంధించిన చూడొచ్చు కదా మనం ఏం తప్పు రాసినాం ఏంటనేది. దుష్ప్రచారం కాదు, ఒకవేళ వార్త తప్పైనా కూడా ఆఫీస్ ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంటది పోలీసు వాళ్ళకి? అదే తెలియదు మరి వీళ్ళు ఎందుకు అంత అగ్రెసివ్ గా వచ్చి మా పిల్లల్ని వాళ్ళందరినీ కూడా. ఇప్పుడు ఎంప్లాయీస్ నేను కూడా ఎంప్లాయీనే అందులో, ఇప్పుడు నాకు కూడా భయం అవుతుంది పోలీసు వాళ్ళు వచ్చి అంతసేపు ఉండి బెదిరించేసరికి. ఇంకా అమ్మాయిలు ఉన్నారు, మేము మొదలమే ఎట్లా ఉంటాయి, అమ్మాయిలు ఎంత భయపడాలి? ఏమైండొచ్చు వీళ్ళ ఉద్దేశము ప్రభాకర్? చెప్పే మార్నింగ్ న్యూస్ లో కూడా మనం ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసిన తప్పలే అవి చెప్తాను. రెగ్యులర్ గా జరిగే ఇష్యూలు, రుణమాఫీలు, రైతుల కోసనో అదో ఇదో అవి ఏం జరుగుతున్నాయి గవే చూపిస్తున్నాం తప్పితే మనం వీళ్ళు లంగలు దొంగలు అది ఏం రాతలు అయితే రాయం. మనం ఎప్పుడు అట్లా రాతలు ఏం రాయలేమా? ఓకే, వాట్ ఈజ్ వాట్ అన్నట్టే చెప్పుకొస్తున్నాం తప్పితే మనం ఏ రోజు కూడా మ్యానిపులేట్ చేసి ఇది అట్లా అది ఇట్లా అని ఎప్పుడైతే ఎప్పుడు మనం అలా రాసింది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఇట్లకి వచ్చి 1 year అయింది, సంస్థలకు వచ్చి 1 year ఎప్పుడు కూడా నాకు తెలిసి అయితే అట్లాంటివి ఏమైనా ఏం లేవు. ఒక మార్నింగ్ న్యూస్ తప్ప వేరే మనం పెద్దగా చేసి మీరు ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు? ఎందుకు ఈ కేసు ఆఫీస్ ఖాళీ చేసి లేకపోతే దుష్ప్రచారమైన కేసు ఎవరో పెడితే ఏమనుకుంటున్నారు మీరు? భయం అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు అంటే జస్ట్ పెట్టి మేము కొద్ది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతా ఉంది ఛానల్, అవుతా ఉన్న టైంలో ఇట్లా చేస్తారంటే ఏదో కొద్దిగా మనం అప్పుడిప్పుడు
మేజర్ ఇష్యూస్ ని చూపిస్తున్నాము, వాటికే వీళ్ళు అంటే పబ్లిక్ ఇష్యూస్ ని మనం చూపిస్తున్నాము, పబ్లిక్ సమస్యలను చూపిస్తున్నాం కాబట్టి మరి ఇట్లా జరుగుతా ఉన్నదా? అంటే న్యూస్ లైన్ అనేది ఉండొద్దు అనుకుంటున్నారేమో గవర్నమెంట్, న్యూస్ లైన్ అనేది ఉండొద్దు అని అనుకుంటుందేమో. ఇంకా ఒకరిని బెదిరిస్తే మిగతా వాళ్ళు కూడా కాదు, ఒకరిని బెదిరిస్తే మిగతా వాళ్ళు కూడా వార్తలు చెప్పరు అని అనుకుంటున్నారేమో. అంటే వార్తలు అంటే వాళ్ళని పొగిడేటి మాత్రమే వార్తలు అని అనుకుంటుందేమో వాళ్ళు గవర్నమెంట్. 100% ఇప్పుడు ఎందుకంటే మేము అందరం ఎంప్లాయీస్ ఉన్నాం, అలా పనిచేస్తున్నాం. మా యజమాని ఆయనే, మా యజమానిని తీసుకొచ్చి మమ్మల్ని బయట కూర్చోబెట్టి మధ్యలో గ్లాస్ డోర్ ఉంటది, ఆయన లోపల కూర్చోబెట్టి వీళ్ళు ఇంటరాగేట్ చేస్తారు ఆఫీస్ లో. ఆఫీస్ లో ఏముంది, ఆఫీస్ లో ఆయనను ఒక 3-4 అవర్స్ మా కళ్ళ ముంగట్నే కూర్చోబెడతారు. ఆయన నాడ క్వశ్చన్ చేస్తా ఉంటారు పోలీసులు. మేము ఇటు సైడ్ కూర్చుంటాం గ్లాస్ డోర్ బయట మేము కూర్చుంటాం వరండాలో. మా ఓనర్ ని, మా ఛానల్ ఓనర్ ని లోపల కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు అక్కడ 10-20 మంది పోలీసు వాళ్ళు చుట్టూ కూర్చొని ఆయన అక్కడ క్వశ్చన్ చేస్తా ఉంటారు. ఓకే, అంటే ఒక ఎంప్లాయీకి ఎట్లుంటది అప్పుడు ఆ పరిస్థితులలో? అవును, అంటే భయానకం సృష్టించాలి. అంటే వీళ్ళని భయపట్టిస్తే ఎవరు రారు, ఇది కనుబంద్ అవుతుంది అట్లా. ఓకే, 100% అదే అనిపించింది. ఎందుకంటే ఒక కేసులో అదేదో వేరే కేసు అయింది, మరి అదేంది అనేది కోర్టు తెలుస్తుంది, వేరే విషయం, అది సబ్ జ్యుడిస్ ఉంది, మనం దాని నుంచి మాట్లాడవద్దు. వాళ్ళు దాని మీద వచ్చినప్పుడు అసలు ఆ కేసు మీద ఆఫీస్కి ఎందుకు రావాలి? ఆఫీస్ వ్యక్తిగతమైన కేసు, అది పర్సనల్ కేసు అనేది. అవును, పర్సనల్ కేసులో వచ్చి ఇప్పుడు అలా పనిచేసే మేమందరం మా ఎంప్లాయీస్ అందరినీ కూడా భయపెట్టినట్టే కదా. కరెక్ట్. మాట్లాడదాం ప్రభాకర్, నేను బంజారాహిల్స్ సీఐతో కూడా మాట్లాడతా. ఏం కేసు అయింది, ఎవరు పెట్టిండ్రు, ఎవరో మస్తు పెడతారు కేసులు గట్లంటే ఇప్పుడు నడుస్తూ ఉంటాయి. ఎవరెవరో వాళ్ళంతలో వాళ్ళే ఎవరో కేసు పెట్టి ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కేసు పెడితే వచ్చి దాడులు చేస్తారు ఆఫీసుల మీద. నేను మాట్లాడతా ఒకసారి సీఐతో కూడా. థ్యాంక్ యూ ప్రభాకర్. అదే మనం కూడా లైవ్లోనే ఉన్నాము. సరే, ఎందుకు అసలు ఏమైంది, ఎందుకంటే న్యూస్ లైన్ కూడా కొద్దిగా తెలంగాణ బేస్డ్ ఛానలే కదా సార్, అందుకని కావచ్చు. కానీ ఇక మనకు కూడా కొన్ని పరిమితులు ఉంటే అందరికి తెలుసుకోవాలి, అది పరిమితులు దాటినప్పుడు ఆటోమేటిక్గా ఈ చట్టం మధ్యలోకి వస్తుంది అని చెప్పేసి. సరే సరే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సార్. ఇది సిఐ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. పరిమితులు అంటే ఏమిటో ఎవరు ఏమి మాట్లాడొద్దని అర్థమైంది. ఏంటంటే ప్రభుత్వంలో జరిగే తప్పులు ఎవరేం మాట్లాడొద్దు, మాట్లాడితే నువ్వు లైన్ క్రాస్ అయినట్టు లెక్క. ఇక ఇప్పుడు సార్ చెప్పినట్టు, సిఐ గారు చెప్పినట్టుగా ఎవరో కాంగ్రెస్ కార్యకర్త కంప్లైంట్ చేస్తాడు, వెంబడి తిరిగితే అని ఉంటాడు కదా, చేస్తే పోయి ఇంకా ఆఫీస్ మొత్తం ఖాళీ చేస్తారా? ఎన్ని ఆఫీసులు ఖాళీ చేస్తారు సార్? ఇది చాలా దారుణంగా ఉంది. ఇది అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నాగా ఒక హద్దులు దాటిన బూతులు తిట్టే వాళ్ళను ఉండగా ఒక ఆయన ఈ మధ్య ఎమ్మెల్సీ ఆయన కంప్లీట్ బూతులు ఇంకేముండవు, నిక్నేములు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను రోడ్డు మీద ఇచ్చి ఆయన ఒక్కరి మీద కేసులు పెట్టినప్పుడు ఇప్పుడు ఇంకా న్యూస్ లైన్ శంకర్ మీద ఇట్లా జరిగింది అని అంటే బహుశా అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఇది ప్రభుత్వం చేసిన, పోలీసులకి సంబంధం లేదు, పోలీసులు చెప్తే చేస్తారు, గవర్నమెంట్ ప్రెషర్ ఉన్నప్పుడు చేస్తారు కదా. ఏంటంటే ఎవరు అగెనిస్ట్గా మాట్లాడద్దు. అది జనాలలో వ్యతిరేకత ఉంది, మనం ఏం చేస్తాం? ఒక ఇష్యూ మీద ఎనలైజ్ చేయడమే జర్నలిస్ట్ పని, లేకపోతే మరి ఏం చేయమంటారు? కొత్త మీరు ఏం చేసినా బాగుందని చప్పట్లు కొడితే ఓకేనా గవర్నమెంట్కి? ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది ప్రజారాజ్యమా, ప్రజాస్వామ్య రాజ్యమా, వీళ్ళు చెప్తున్నట్లుగా ఇంద్రమ్మ రాజ్యమా, అసలు ఏందనేది ప్రజలు ఆలోచించాలి. న్యూస్ లైన్ శంకర్ వాళ్ళ ఆఫీస్ మీద దాడి జరిగినాక అందరినీ బెదిరించడానికి చేసింది బహుశా ప్రభుత్వం. ఇది సిఐ గారు ఇన్ని మాటలు మాట్లాడింది కదా, ఫోన్ విన్నారు కదా, తీరా అసలు ఏంది కేసు అని చూస్తే ఎఫ్ఐఆర్ వచ్చింది. ఎఫ్ఐఆర్ వచ్చినాక చూస్తే చాలా సిల్లీ కేసు అర్థమైంది. చాలా సిల్లీ కేసు ఇది. ఎవరంటే పరమేశ్ యాదవ్ అనే దాన్ని కంప్లైంట్ చేసిండు. ఏమని కంప్లైంట్ చేసిండు అంటే ఆయన ఒక తమ్మునేలు పెట్టినట న్యూస్ లైన్ తెలుగులో. ఏం తమ్మునేలు పెట్టినని చూస్తే తమ్మునేల్లో రేవంత్ రెడ్డికి ఏమంటారు, రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని తమ్ము పెట్టినట. ఆ తమ్ము పెట్టినందుకు ఆయన కంప్లైంట్ చేసినట. ఆ తమ్ము పెట్టినందుకు ఆఫీస్ మొత్తం పోలీసులు అంతా ఖాళీ చేసి తీసుకుపోయారంట. సీఏ గారేమో దానిలో మసాలా ఉంది, లైన్ క్రాస్ అయింది, అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు ఎవరు లైన్ క్రాస్ అవుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఎనీవే ఈ ఇష్యూ మొత్తం కూడా చాలా ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి డౌట్, ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి డౌట్ అని చెప్పేసి తమ్మునేలు పెట్టినట్ట. ఆ తమ్మునేలు అనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యనమల రేవంత్ రెడ్డి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ ద యూట్యూబ్ ఛానల్ ఓనర్ విచ్ కుడ్ స్ప్రెడ్ ద హట్టెడ్ అమాంగ్ ద టూ పార్టీస్ డిస్పైట్ నోయింగ్ ద ఫ్యాక్ట్ ఈస్ టైప్ ఆఫ్ వీడియో. ఇంకా మొత్తానికి ఆ ఛానల్లో ఆ తమ్మునేలు పెట్టినారంట. దాంతో ఆయన ఎవరో హట్ అయ్యారట, పోలీసులు కంప్లైంట్ చేశారట. మరి సిల్లి కాకపోతే ఒక ఆఫీసు మొత్తం ఖాళీ చేసుకొని పోయేంత వార్తన, ప్రజా గొంతుకలను తొక్కేయాలని ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఎన్ని తొక్కుతారో చూద్దాం. తొక్కంగా లాస్ట్కి ఒరిజినల్ కూడా బయటకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.